ఏపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నిరుద్యోగుల నిరసన ర్యాలీని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు జిల్లా ప్రజలకు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుకూరి రామచంద్రరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని తన స్వగృహంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందరి సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి సభను దిగ్విజయం చేశామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి జన సమీకరణ చేశామన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్దేశం ఆదిలాబాద్ చరిత్రలో కానీ ఆదిలాబాద్ ప్రాపర్ చరిత్రలో నేను మొత్తం దేశమంతా ఎప్పుడు లేదు 7 నియోజకవర్గంలో ఎప్పుడు లేదు కానీ చరిత్రలో చాలా ప్రజలు మంచిగా మా పార్టీని ఆశీర్వదించిందని నేను మనవి చెప్తున్నాను. ఓన్లీ పబ్లిసిటీతోటి మీ యొక్క ప్రెస్ మిత్రుల యొక్క ప్రచారంతో 26వ తేదీ నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ 26వ తేదీ నాడు రేవంత్ రెడ్డి గారు వస్తారనే ఉద్దేశంతో ప్రజలు సెల్ఫ్ ఎటువంటి మోటివేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారిని చూడాలని, రేవంత్ రెడ్డి గారిని వినాలని ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఉంటుంది. 14వ తారీఖు నాడు ఏమైనా చెప్పిర్రా? అందరం పోయినామా లేదా? ఎవరైనా పిలిచిందా మమ్మల్ని? అది బాధ్యత. అయితే రోజు ఎక్కడికి